ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా. ఏది చీకటి ఏది వెలుతురు, తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. ఏ రాసిన లోకమే చేసిందో చెప్పు బ్రహ్మదేవుడా. ఒకే కాంతి ఒకే శాంతి. సార్ కాలేజీలో ఫీజు కట్టమంటుండే. ఒక్క 4 రోజులు ఆగమనరా. ఇప్పటికీ చెప్పి మస్తు రోజులైంది. నిన్ననే లాస్ట్ డేట్. నేను కూడా చదువుకోనమ్మా, చెల్లెలకి ఏదో ఒక పని చేస్తా. వద్దు బిడ్డ, దానికంటే చదువు అవ్వలేదని చెప్పి కూలీ నాలుగు చేసుకున్నావు. నువ్వు అట్లా కాదు, నువ్వు మంచిగా చదువుకొని జాబ్ చేసి మన కష్టమంతా తీరాలనుకుంటున్నావు. ఏ కష్టమైనా సరే నేను చదివిపిస్తే బిడ్డ. చెల్లె నీళ్ళు కూలి పైసలు వచ్చేటప్పుడు. చెల్లె చెల్లె చెప్పక్క. మీ మేస్త్రి పైసలు ఇచ్చేది కదా, నేను ఇయ్యమని చెప్పు, అక్క ఫీజు కడదాం. ఆ మేస్త్రి ఇంటి వాడు అక్కడ పైసలు తీసుకుని పారిపోయినట్టు. ఆ పైసలు వస్తే రావద్దు కదా మనకు. ఇప్పుడు ఏం చేద్దాము బిడ్డ? నువ్వేం బాధపడకు, ఇట్లా నేషన్ని చదివిపిస్తా. ఇట్లా నేషన్ని ఫీజు కడతా. కడతావు కానీ పైసలు కిరాయి పైసలు ఒక్క వారం రోజులు ఆగు. ఎన్ని వారాలు పోతాయమ్మా? నెలకు 4 వారాలు, ఇప్పటికి 32 వారాలు పోయినాయి. అంటే 8 నెలలు. వచ్చినప్పుడల్లా వారం అంటే అయ్యా, పెద్ద బిడ్డకి లగ్గం చేస్తే అల్లుడు తాగుపోతాడు దొరికిండు. ఈ బిడ్డను చదివిద్దామంటే ఫీజు లేక మధ్యలో అయిపోతుంది. అది కూలీ డాలి చేస్తే వాడేగా పెట్టిండు పైసలు. మొగ దిక్కులేని సంసారం అయ్యా. అంటే మీ బాధలు నేను వాడన్నా? వచ్చినప్పుడు అందరికి మొగ దిక్కు లేదు, మొగడు వాళ్ళు అన్నాడు, ఇది అన్నాడు, ఇవన్నీ ఏందవి? ప్లీజ్ అంకుల్, ఒక వారం ఆగండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఇట్లాంటి వారాలు ఎన్ని పోయినాయమ్మా? 8 నెలల నుంచి ప్రతిరోజు వచ్చినప్పుడల్లా వారం కాగానే వారం. వెనకటికి ఎప్పుడో గోడ మీద రాసిరాట నల్లబొక్కుతోటి, ఓ శ్రీదేవరా అని. అట్లుంది మీ కథ. మీరు జీవితాంతం కిరాయి కట్టుకుంటా ఒక ఉపాయం చెప్తా. అద్భుతమైన ఉపాయం. ఎట్లాగో నాకు ఆడదిక్కులేదు. ఇప్పుడు నేను కిరాయి కట్టినప్పుడల్లా ఇక మీరు నన్ను చూడండి అంకుల్, మా కడుపు తిండి లేకపోయినా మంచి నీళ్ళు తాగి బతికినాం. మాది మొగదిక్కు లేని సంసారం కావచ్చు. మా నాన్న చచ్చిపోయి 6 సంవత్సరాలైనా ఏ రోజు ఏడవలేదు. కానీ ఫస్ట్ టైం మీరన్న మాటలకి ఎందుకు ఆడపిల్ల లెక్క పుట్టినమా అని ఏడిపోతున్నాం. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా. నువ్వే రాసిన లోకమే చేసిందో చెప్పు. చూడు బిడ్డ, మొగ దిక్కులేని సంసారం అంటే ప్రతి మగవాడికి అలసే. ఆడదాన్ని ఎప్పుడూ చిన్న చూపై చూస్తారు. ఆడదంటే వాళ్ళకు ఆట బొమ్మ. రేషాలు బాగానే ఉన్నాయి కానీ ఫస్ట్ పైసలు పడేసి మాట్లాడు. చూడండి, మేము కూటికి లేని వాళ్ళం కావచ్చు కానీ గుణాలకి నిలవడం కాదు. ఇన్ని రోజులు ఆగినాం, ఒక్క వారం రోజులు ఆగు. నీ కిరాయి పైసలు నీకు ఎట్లా నండిస్తావు? ఎట్లా నన్ను అంటే నువ్వన్నట్టుగా ఒళ్ళమ్ముకొని కాదు, కష్టపడి సంపాదించిస్తావు. బాగానే ఉడుచుకొస్తున్నాయి రేషాలు. వారం రోజు చూస్తా, ఇయ్యకపోతే కట్టు బట్టలతో వెళ్ళగొడతా. చూస్తా ఇక వారం రోజులు.
రోజు మనం ఈ మాటలు పడాల్సిన అవసరం వచ్చింది. ఏమి రాత రాసినవరా బ్రహ్మయ్య? బిడ్డ ఇట్లా కాదు, ఇంకా సర్పంచ్ ఇంటికి వేద్దాంపా. ఎందుకమ్మా? ఇంకా లోన్లీ పోయిస్తారంట కదా, అవి తీసుకొచ్చుకొని ఇల్లు గిరే కట్టేసుకొని నీ ఫీజు కట్టుకుందాం. అవునమ్మా, నేను కూడా విన్నా. ఒకసారి పోయిద్దాంపా. సార్, గవర్నమెంట్ పథకాలు ఏమో వస్తున్నాయి కదా, జరగా లోన్లు తీరు సార్ మాకు. నిన్న మొన్న ఏం చేయమన్నావమ్మా? నీ కూడా ఊర్లో సాటిల్ చేస్తుంది, అన్ని చేస్తుంది. 69 లోన్లు 70 మంది అప్పగేనట్టు. నిన్న మొన్న ఏం చేయలేదు చెప్పు. సార్ అంత మాట అనకండి సార్, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్, తండ్రి లేని పిల్లలు, జర చూడరు సార్. ఎవరన్నా చేసేద్దామా అనిపిస్తుంది. అది మనం అనుకున్నదే మనదే మాడే అని చెప్పింది. మామూలు అయినా కానీ ఆవిలు కదా, ఆవిలు కదా, 200 పేరు చేసి మీ పేరు ఎక్కిద్దాం. కానీ మీ అనుకున్న టైంకు అందలేమ్మా. ఫస్ట్ విడత 30 మందికి వస్తాయి. ఆర్డర్ ఫైనల్ అయిపోయింది. సెకండ్ విడత 6 నెలలు కావచ్చు, 7 నెలలు కావచ్చు, పక్క అవుతారు. సార్ అంత మాట అనకండి సార్, నా బిడ్డ చదువు మధ్యలో అయిపోతుంది సార్. ఎట్లనైనా మీరే దయ చెప్పండి సార్. ముగ్గురు ఆడపిల్లలు, పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే అల్లుడు తాగుబోతు, రెండో బిడ్డను చదివిద్దామంటే పూట గడవడమే కష్టం. అది నా మూడో బిడ్డ కూడా క్యాంటీన్ పోతుంది సార్. మీరే ఎట్లనైనా చూడండి సార్. ఓకే అమ్మా. బండి ఒకటి గిడ పెట్టిండు వచ్చిన తింటున్నావా? వేసుకురావాలి. నువ్వు ఎంతగానంగా వండి పెట్టినావు కదా, తినకుంటున్నావు కూడా. తింటా ఒక్క నిమిషం. మంది కూడా కనిపెట్టింది కానీ మహాత్మ పుణ్యాత్ముడు మొదలు దండం రండి. అవునే, మన లాగా ఏంది 2 ఏళ్ళు ఆయన. అప్పుడు మీ అవ్వగారు మన కట్టనే ఇచ్చింది 2 లక్షలున్నర ఇచ్చింది. ఒప్పుకున్నది ఎంత? 3. మరి ఇంకా సగమే. గదేందయ్య గట్లంటావు? మా ఇంట్లో మా బాపు లేక మా అమ్మ కాయ కష్టం చేసి మా చెల్లెళ్ళని చాలుడే కష్టం అవుతుంది. వాళ్ళే ఓ పూట తింటా ఓ పూట తింటలేరు. ఈ పరిస్థితులలో నేను ఎట్లా అడగలయ్యా కట్నం పైసలు? అవ్వగారి మీద బాగానే పొడుచుకొస్తుంది ప్రేమ. మరి నా మీదేదే. కట్నం పైసలు శాత కాదు కానీ
తీసుకొచ్చి పెట్టినా కొద్దీ తింటున్నావు అంటున్నావు అయిపోయా ఏ వందానికో తింటున్నావే అబ్బా చెంబు కూడా పెద్దది ఇచ్చావు ఏయ్ కట్నం పైసలు ఏవి చెప్పు ఉండరాబాయ్ కట్నం పైసలు ఏవి ఏవే అంటే అయ్యా ఏమన్నా కొట్టయ్యా కడుపు మీదనైతే కొట్టకు. అగో గీత తిందాం అనుకుంటున్నావా కడుపు మీద కొట్టద్దు అబ్బా కడుపు మీద కొట్టదు కడుపు మీద అమ్మా అవ్వగారు అంటే మస్తు ప్రేమ అట్లా పొంగుతుంది మస్తు మన బీరు పొంగినట్టు కదేందయ్యా గట్లా అంటావు ఎట్లా అంటావు ఏయ్ సంపుతా నేను సంపుతా ఏంది అబ్బా 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 ఏం మొగలారి పెడుతున్నా అబ్బా పర్ఫార్మెన్స్ ఏంది అన్నం ఏమంటివి అన్నం అంతా నేలపాలు ఎత్తి కదయ్యా. అబ్బా నేలపాలైనా నేను గారికి పాలు అనుకున్నా నేలపాలను ఇంకా అబ్బా మస్తు పెట్టిన ముఖం మాత్రం ఎండిపోయిన మూత కాకుండా చూడు గిట్లా గట్లా పెట్టినావు కట్నం పైసలు అడగానే అబ్బా కొడదావా కొడదావా ఇటువంటి తాగుతున్నాను మా వాళ్ళకి తెలియక నీకు ఇచ్చి పెళ్లి చేసిరు. చూసినావరా మన ఇద్దరు తాగుతలే చేసింది దేశాన్ని సాదేది మేమే రాష్ట్రాన్ని సాదేది మేమే చివరికి నువ్వు నీలపాలైందన్న బువ్వ పెట్టింది కూడా మేమే కొడతాం పెడతాం తాగుతాం ఎటో పోయేది నేను మర్చిపోయాను ఆగో కట్నం కట్నం పైసలు ఏవే ఏవే కట్నం పైసలు కట్నం పైసలు అబ్బా పర్ఫార్మెన్స్ సూపర్ ఏయ్ నువ్వు అన్న ఉంటావు మళ్ళీ ఫస్ట్ పర్ఫార్మ్ చేస్తున్నాను ఫస్ట్ పర్ఫార్మ్ చేస్తున్నాను ఇది ఇది కట్నం అవ్వగారి మీద మస్తు గుంజుకొస్తుంది నీకు. ఇప్పుడు నన్ను కొడితే నీకు పైసలు వస్తాయా? ఏయ్ నోరు లేచిందనుకో ఏం చేస్తావు? సంపుదా ఏం చేస్తావు? ఏం చేస్తావు లైఫ్ అనుకున్నాం అది మళ్ళీ వచ్చింది అనుకో మళ్ళీ దాన్ని పని చెప్తాం మనకు కావాల్సిన కట్న పెట్టులు అంతే ఓకేనా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా
ఏమైందక్క? ఏమైంది? ధనమున్నోడికిచ్చి నన్ను పెళ్లి చేస్తే గుప్పించి మాటలతో గుద్ది చంపుతాండు అవ్వా నేనేమి చేద్దునేనా నీ అల్లుడు కట్నం పైసల కోసం కొట్టిండు. భగవంత ఏమి రాతలేదు. మేము ఎన్ని తిప్పలు పడ్డా మా ఇంటికి ఇచ్చినామని ఉన్నామే. ఆ తాగుబోతున్న వాడుకు నేను ఎంత హింసిస్తున్నా. అన్నం తిందామని అన్నం పెట్టుకొని తింటా అంటే పనులన్నీ కూడా కట్టేసిండమ్మా. ఆకలి అవుతుందమ్మా. నేను కడుపుతున్నాను చూడకుండా కూడా కడుపు మీద దండడానికి వచ్చి అయ్యో బిడ్డ నిన్నే సొట్టు చేతులు పెడితేనే చూసి చూసి తాగుపోతానికి కట్ట పెడుతున్నా. నువ్వు కడుపుతుంటే నువ్వు కూడా చూడకుండా నేను కడుపు మీద కొట్టిండంటే కొన్ని చేతులకు చెట్టాను ముత్తా. అమ్మా నా మస్తు బాధ అవుతుందమ్మా. ఏడ్చినాడు చాలు కానీ తీరు పైసలు వారం అన్నారు 9 రోజులు. అయ్యా అందుకని నాలుడు చూడకుండా కొట్టి పంపించిండు. ఈ కాలు మొక్కుడు ఈ దండం పెట్టు రాగానే ఏడ్చుడు వచ్చినప్పుడల్లా ఏదో కథ ఎప్పుడు అప్పుడు వచ్చినప్పుడేమో బిడ్డకు ఫీజు కట్టలేదు ఆమె పని పోతే పైసలు లేదు ఇప్పుడేమో మాల్లుడు కొట్టిండు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగ్ చెప్పినావు కదా అప్పుడు పైసలు పైసలు ఫస్ట్ ఒక్కసారి వినండి ఏమన్నావమ్మా నువ్వు చూసుడు పైసలు పడేది ఇస్తాం ఒక వారం రోజులలో వచ్చినప్పుడల్లా వారం వారం మొత్తం చవగారు కూడా ఏరినావుగా కానీ అయ్యం
నువ్వు అటంకలు ఇంకేమన్నా పడి సచ్చినవేమో అనుకున్నా. బావా ఆ. మా అక్క నువ్వు మంచి చూసుకుంటావని ఇచ్చినాం, నువ్వు ఇంత తాగుబోతువని తెలిస్తే మేము ఇవ్వకపోతుండే. అబ్బా అబ్బా ఇంకా చెప్పు. నువ్వు అసలు మనిషి అవ్వచ్చువా? కాదు కడుపుతాడు చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడతావా? కడుపుతున్నా. ఏమే నాకు చెప్పినావా? చెప్పినావా? నీకు చెప్పాలంటే ఏనాడో నా దగ్గర మాట్లాడినావా? నీ కథ ఏదో కొత్తగా ఉన్నది అలా. ఎప్పుడు చూడు తాగుడు కొట్టుడే తప్ప ఒక్కనాడన్నా పెళ్ళాన్ని పెళ్ళాలా చూసినావా? మా ఇంటికి పెద్ద కొడుకు అవుతావని చేసుకున్నాం, నువ్వు ఇట్లాంటి మంచి మా అక్కని ఇచ్చేదే కాదు. సీరియల్ డైలాగులు మస్తు బట్టి పట్టిండ్రు. ఏ సీరియల్ డైలాగులు? మా అక్క ఎడుతుంటే నీకు సీరియల్ డైలాగ్ లేక అనిపిస్తుందా? అవసరం బాగా ఒడుచుకొస్తుంది నాకు కుట్ర సీరియల్ మంది వచ్చినట్టు. నిన్నటిదాకా వీళ్ళ నాటకాల్లో ఇప్పుడు అల్లుడు బిడ్డ నాటకాలు బాగా అవుతున్నాయి. ఫస్ట్ కిరాయి పైసలు పడేది. అలానే ఇంతకు నువ్వేవాళ్ళు నీకు తాగినాక ఇదేంటి నా ఇంట్లో ఉండి నా ఇంట్లో నీకు పిల్లనిచ్చిర్రు, లగ్గం చేసిన అప్పటి నుంచి అయ్యా నమస్తే నమస్తాను, ఇప్పుడు నేను ఎవడని అంటున్నారు. అంటే మీరంతా నాటకాలు ఆడుతున్నట్టు. మీ నాటకాలు కావు మా జీవితాలు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారేంటి? నేను చెప్పేది నేను. నీ కిరాయి పైసలు ఇయ్యరు, నాకు 50,000 కట్నం పైసలు కూడా ఇయ్యరు. అత చెప్తాను నీకు నేను. ఇక్కడ ఎంత నొల్లి జరుగుతుంటే కూడా నువ్వు ఇంకా కట్నం పైసల కోసం అడుగుతున్నావా? నీ నాకు కావాలి కట్నం. ఇంటికి అల్లుడు పెద్ద కొడుకు లెక్క చూసుకుంటావు అనుకున్నావు. నువ్వే మా సంసారాన్ని బజార్కి ఇడుస్తావా? పనిషివా పశువా? నేను ఒక మాట చెప్తాను, మంచి ఆఫర్ చెప్తా. నీకు ఎట్లాగూ నీ అవ్వ ఎట్లాగూ వీళ్ళిద్దరు బిడ్డల చెల్లెల పెళ్లి చేయలే. మేము పెళ్లి చేసుకోం, నీ లెక్క ఈ బాధలు పడుతున్నాం. నాతో పోదాం. నువ్వేమన్నా మనిషివేనా బావా? ఏం మాట్లాడతాను నువ్వు? మాటలు మాట్లాడు. నిన్ను చేసుకొని నేను సుఖపడ్డది కాక ఇంకా వీళ్ళని కూడా ఇట్లా మాట్లాడతానవా? బావా మా అక్క ముఖం చూసి ఇచ్చి పెడుతున్నానేమో నీ పది చింతపడి ఎత్తా. సీతపండ ఉప్పు అవు అయింది ఒక్కసారికే చింతపండు చేస్తారు. చింతపండు అంతగా రేపు నా కిరాయి ఉడుతుంది. ఏమని చెప్పమంటే పడి అప్పు చేసినందుకు అల్లుడు పెద్ద కొడుకై సాగుతుంది అనుకుంటూ పచ్చి తాగిపోతు కడుపుతూ చూడకుండా దాన్ని పొట్టు పొట్టుగా ఇంటికి పంపించింది. ఇవాళ ఇంటి ఓనర్ ముగిట మమ్మల్ని ప్రజలకి ఏడుస్తుంది. ఏమయ్యా ఏమన్నా దిమాక్ ఉందా నీకు? కడుపుతో ఉన్న పిల్లని కొట్టి పంపిస్తావు ఇంటికి? నాకు చెప్పింది వాడు పడుతున్నా. అరు నువ్వు ఎప్పుడన్నా నాతో మాట్లాడినవా? నువ్వు ఎట్లున్నవే అని తిన్నవా అని ఆమె తినేది నువ్వు పోగొట్టావు, ఇంకా కడుపులో ఉన్నోడికి ఏం పెడతావు? కడుపుతో ఉన్నదని పడతావా? పట్టుకున్నాయోలా మా అట్లా అన్నం వేసుకుంటాను, మా అమ్మ వేసుకుంటాను. ఫస్ట్ నా కిరాయి డబ్బులు నాకు ఇచ్చేసి ఆడుకుంటారా తిట్టుకుంటారా ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఫస్ట్ నా కిరాయి పైసలు పడవాడు ఇల్లు కాల్ చేశాను. ఎంత ఇవ్వాలి పైసలు? 8 నెలల డబ్బులు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. నీ మీద కేసు పెట్టండి, ఇల్లు కూడా బాగా స్వాధీనం అయింది. అంటే నా ఇంట్లో ఉండి నేను 8 నెలల నుంచి మీకు ఏదో పోనంటే అలా నా మీద కేసు పెడతారు. కేసు కావాలా, ఇల్లు కావాలా, అద్దె కావాలా? వీళ్ళు దేన్నైనా సొంతం చేసుకుంటారా? నాకు అర్థమైంది. అంటే నేను ఇన్ని రోజుల నుంచి పోని 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 అన్నా కొద్దీ ఇప్పుడు వచ్చి కేసు పెడతా నీ మీద. ఏదో ఆడపిల్లలు ఊళ్ళకి ఎవరు లేరు దిక్కు లేరు అనుకుంటే మొత్తం మీద ఇన్ని రోజులు జిగా అన్నట్టు
వాళ్ళకి దిక్కు ఎందుకు లేదు, నేనున్న దిక్కు. పైసలు పడుతున్నాక నీకు కేసు కావాలా అద్దె కావాలా? రెండే నీకు. అద్దెకి నేను వాడే ఫస్ట్ నీకు అద్దె అట్లా ఏం చేసుకున్నా చేసుకోపో. ఇల్లు గిరాకీతో కొడతారు ఇట్లా ఏం చేసుకుంటా చేసుకో. ఏం చేసుకుంటా చేసుకో. అర్థమైందా? అంటే ఇన్ని రోజులు జాగినందుకు గట్టిదే వాని కొట్టి దెబ్బ నన్ను గిట్లా కొట్టుంటే నేను అంత అస్సాం పెట్టలేదు. నిన్ను కూడా కొడతారు. మా అక్కని మంచి చూసుకుంటలేవు కదా. అత్త ఇగో అల్లుడు, అత్త నీకు ఇదే చెప్తున్నా, ఇంకోసారి నా బిడ్డను కొట్టినా చేసినా నీకు అదే శాస్తి జరుగుతుంది. సిగ్గులేక మళ్ళీ కొడతా. నువ్వు ఆ తాగుడు బంద్ చేసి నా బిడ్డను మంచిగా చూసుకో, లేదనుకో పూర్తి సంగతి. నా చిన్న కూతురు చాలు నీకు, నీ ఈపు సిద్ధ పని చేయని. ఆ తాగుడు బంద్ చేస్తావా లేదా? ఇక కోటర్ పడేసి అంతా బంద్ చేసినట్టే. నా అక్కని మంచిగా చూసుకో. చెప్తే మీ అవ్వ బతకని మీ చెల్లెలు బతకని వెళ్ళాము. మా అక్క జాగ్రత్త. మంచిగా చూసుకోలేదు మళ్ళీ సిద్ధపడైతే ఇంకా ఇంకా మళ్ళీ కొడతాను. అబ్బా